అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ హిట్ కొట్టిన టీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెట్టింది. వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ తొలి అభ్యర్థి పేరు ప్రకటించారు. కొందరికి ఈసారి ఎంపీలుగా అవకాశం ఉండదన్న అంచనాలతో సిట్టింగ్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులయ్యాక జిల్లాల టూర్లు చేస్తున్నారు. అభినందన సభ, కృతజ్ఞత సభ, పేరు ఏదైనా టార్గెట్ మాత్రం పార్లమెంట్ ఎన్నికలే. తన సొంత నియోజకవర్గం సిరిసిల్ల టూర్ వెళ్లిన కేటీఆర్ మండలాల నేతలతో సమావేశమయ్యారు. పార్లమెంట్ ఎన్నికలకు తొలి అభ్యర్థిగా బోయిన్పల్లి వినోద్ కుమార్ పేరు ప్రకటించారు. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక ఎంపీ అభ్యర్థిని ప్రకటించడం ఇదే తొలిసారి. కరీంనగర్ సిట్టింగ్ ఎంపీగా బోయిన్పల్లి వినోద్ కుమార్ ఉన్నారు. భారీ మెజార్టీతో వినోద్ కుమార్ ను గెలిపించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణలో మొత్తం 17 లోక్సభ స్థానాలున్నాయి. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ 12 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్ నుంచి గెలిచిన గుత్తా సుఖేందర్ రెడ్డి, వైసీపీ నుంచి గెలిచిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరారు. కాంగ్రెస్ నుంచి నాగర్ కర్నూల్ ఎంపీగా నంది ఎల్లయ్య గెలిచి ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు. సికింద్రాబాద్ నుంచి బీజేపీ ఎంపీగా బండారు దత్తాత్రేయ, హైదరాబాద్ నుంచి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఎంపీగా గెలిచారు. ఎంఐఎం సీటు వదిలేసి మిగతా 16 సీట్లలో టీఆర్ఎస్ పోటీ చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు ఈసారి ముందుకు జరగడంతో లోక్సభ అభ్యర్థులు మారిపోతున్నారు. పెద్దపల్లి ఎంపీగా ఉన్న బాల్క సుమన్ చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఈ స్థానంలో వివేక్ తో పోటీ చేయించాలని టీఆర్ఎస్ భావిస్తోంది. చేవెళ్ల ఎంపీగా టీఆర్ఎస్ నుంచి గెలిచిన కొండా విశ్వేశ్వరరెడ్డి ఈ మధ్యే కాంగ్రెస్ లో చేరిపోయారు. ఇక్కడ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ మంత్రి మహేందర్ రెడ్డి గాని మరో కొత్త అభ్యర్థిని గాని బరిలోకి దింపాలని టీఆర్ఎస్ ఆలోచిస్తోంది. నల్గొండ నుంచి కాంగ్రెస్ తరపున గెలిచిన గుత్తా సుఖేందర్ రెడ్డి మళ్లీ పోటీ చేయడానికి సుముఖంగా లేరు. రైతు సమన్వయ సమితి చైర్మన్ గా ఉన్న గుత్తా కేబినెట్ బెర్త ఆశిస్తున్నారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్న తరుణంలో ఎంపీలుగా ఎవరికి ఛాన్స్ ఉంటుందనే చర్చ మొదలైంది. పార్టీలు సీనియర్లుగా ఉన్న వారిని ఎంపీలుగా పోటీ చేయించి ఢిల్లీకి తీసుకెళ్తారన్న వాదన ఉంది. ఒకవేళ కేటీఆర్ ను సీఎంగా చేస్తే కేసీఆర్ కూడా మళ్లీ ఎంపీగా పోటీ చేయొచ్చనే చర్చ నడుస్తోంది. ఎమ్మెల్యేలుగా గెలిచిన మరికొందరు కూడా ఎంపీలుగా బరిలోకి దిగుతారని సమాచారం. ఒకవేళ కేసీఆర్ ఎంపీగా పోటీ చేస్తే మహబూబ్ నగర్ లేదా నల్గొండ స్థానాలను ఎంచుకోవచ్చని తెలుస్తోంది. తనతో పాటు ఎవరెవరిని ఎంపీలుగా బరిలోకి దింపుతారు అనేది ఆసక్తికర పరిణామం. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు సిట్టింగ్ ఎంపీలు వెన్నుపోటు పొడిచారు. ఇలాంటి వారికి సీటు దక్కదనే చెప్తున్నారు. ఈ లెక్కన కొందరు సిట్టింగులకు నిరాశ తప్పదు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు, వెన్నుపోటు నేతలకు మొండి చెయ్యి లాంటి పరిణామాలతో ఎంపీ అభ్యర్థుల ప్రకటన ఆసక్తి రేపుతోంది. 16 సీట్లు గెలవడమే టార్గెట్ అంటున్న టీఆర్ఎస్ ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టింది. అందరికంటే ముందుగానే అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశాలున్నాయి.